అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, దీనికి సంబంధిత అధికారులందరికీ, మరొక వేదికపై ఉన్న వీళ్ళందరికీ, వేదిక ముందున్న లబ్ధిదారులు సోదరులకు, పత్రికా సోదరులకు నా నమస్కారం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎన్నికలు అయిపోయిన నెల 15 రోజులకు 2 నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఒక కార్యక్రమాలు ప్రారంభం కావడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ రావడము, దాంతో దగ్గర 3 నెలల మధ్యన కాలం పోవడం, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడే ఈ నెల 15 రోజుల నుండే ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమం మీద మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో ఇచ్చిన చెక్కులు ప్రథమంగా ఇప్పుడు వచ్చినాయి. దీంట్లో కొత్త మొత్తము మండలాలకు కలిపి 71 చెక్కులు వస్తే దాంట్లో ఒక 16 ఏమో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి. పోయిన గవర్నమెంట్లో ఉన్న బాబతి ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఒకసారి 54 వరకు పాత గవర్నమెంట్లు ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో. అప్పుడు ఆ గవర్నమెంట్ వెంటనే ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ పెండింగ్ ఉన్నా కూడా మరి ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మట్టి విక్రమార్క గారు ఒక మానవత్వంతో ఆలోచించి పోయిన గవర్నమెంట్ అయినా కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో కొన్ని కొత్త శాంక్షన్స్ విపరీతంగా ఇచ్చారు. పైసలు లేకున్నా కూడా కార్యకర్తలకు శాంక్షన్స్ ఇచ్చి పనులు చేయించి మన గవర్నమెంట్ వస్తుంది, మనమే పైసలు ఇస్తాం అన్నట్టుగా వాళ్ళను మభ్యపుచ్చి చేయడం వల్ల మరి తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మనము ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ మనం చూస్తే ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి 16,000 మిగులు బడ్జెట్ తోటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.